హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మౌనిక వ్లాగ్స్. చాలా రోజులు అవుతుందండి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. కొంచెం బిజీ ఉండడం వల్ల లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలవ్వట్లేదు. సో ఈరోజైతే వీడియో సందర్భంగా నేను టెంపుల్కి వెళ్తున్నాను. మా బాధ్యత ఫ్రెండ్స్ అందరం కలిసి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకొని సడన్గా వెళ్ళాము. అనుకోకుండా అందరం కలిసి వెళ్ళాము. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి టెంపుల్కి సంబంధించింది. మేము కొంచెం ఎంజాయ్ చేసిన వీడియోస్ అవన్నీ ఉంటాయని ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. ఫ్యామిలీస్తో వెళ్తేనే చాలా బాగా అనిపిస్తుంది. అలాంటి ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్, సరదా, మనం జోక్స్ అవన్నీ ఉంటాయి కదా. అలా అందరం కలిసి వెళ్ళాము. కొంచెం నాకు జలుబు చేసిందండి. నా వాయిస్ అనేది కొంచెం అందుకే తేడా ఉంది. కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇక్కడ మేమందరం కలిసి నిజాంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. నిజాంపేటలో ఎల్లమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఈరోజు మేమందరం అక్కడికే వెళ్తున్నాము. సరదాగా అందరం కలిసి మాట్లాడుకుంటూ నడుచుకుంటూనే వెళ్ళాము. ఈజీ టు వాక్ వే అండి, అందుకే నడుచుకుంటూనే వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇదే నిజాంపేట ఎల్లమ్మ టెంపుల్ వ్యూ అనేది. ఇక్కడ మేమందరము నడుచుకుంటూ వచ్చాం కదా, కాళ్ళు కడుక్కొని అమ్మవారి దర్శనంకి వెళ్దామని చెప్పేసి అందరం ఇక్కడ కాళ్ళు కడుక్కుంటున్నాము. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీలో ఎంతమందికి ఫ్రెండ్స్తో కలిసి ఇలా సరదాగా బయటకు వెళ్ళడం నచ్చుతుందో కామెంట్ చేయండి. నచ్చని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం వేరే ప్లేసెస్కి వెళ్ళలే కదా, మేము జస్ట్ టెంపుల్స్కే వెళ్తున్నాము. సో ఇందులో కూడా తప్పులు వెతికే వాళ్ళు ఉంటే వెతుక్కోవచ్చు. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మా ఎల్లమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము అందరము. చాలా అంటే చాలా మంచి తల్లి అని ఈమె పేరుందండి. ఎందుకంటే మనం ఏ వరాలు అడిగినా కూడా ఇచ్చేస్తుందని ఒక నమ్మకం భక్తులకి. అందుకే ఈమెకు అసలు టెంపుల్ కూడా కట్టలేరండి మొన్నటి వరకు. అంటే ఇట్లా గుడి కడతారు కదా దేవుళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద గుడిలో, ఈ దేవతకు అలా ఇష్టం లేదండి. ఆమె నేను చెట్టు కిందనే ఉంటాను అని అంటే ఆమెను అలాగే చెట్టు కిందనే ఉంచుతున్నారు. కాకపోతే ఈ రీసెంట్గా ఈ కింద ఫ్లోరింగ్ కానీ చుట్టూ ఇవి తాళీలు వేయడం కానీ అవన్నీ రీసెంట్గా చేశారు. అంతకుముందు అవి కూడా లేవు. ఈ తల్లికి టెంపుల్ వద్దని చెప్పింది, లేదంటే చాలా పెద్ద టెంపుల్ కడుతుండే కావచ్చు ఇప్పటికీ. ఆమెకు అసలు టెంపుల్ వద్దని చెప్పేసి నేను అలాగే చెట్టు కింద ఉంటానంటే ఆమె అలాగే చెట్టు కింద ఉంచారు. కాకపోతే చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఈ ఫ్లోరింగ్ కానీ ఇప్పుడు ఇదంతా రీసెంట్గానే చేశారు. మేము ఇక్కడ అందరం ప్రదర్శనలు చేస్తున్నాము. ప్రదర్శనలు చేయడం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తామని చెప్పేసి అందరం కలిసి ప్రదర్శన చేస్తున్నాం. ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు కడతారు. కోరిన కోరికలు తీర్చే తల్లి అని అంటారండి చాలా మట్టుకు. మేము కూడా బాగా నమ్ముతాము. వీలైనప్పుడల్లా వస్తూ ఉంటాము. కాసేపు చూడండి, ఎందుకంటే ఈ వాయిస్తో ఎక్కువసేపు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకు కూడా ఇబ్బంది అవుతుంది కావచ్చు. జలుబు వల్ల వాయిస్ అనేది కరెక్ట్ రావట్లేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాగుల చవితికి కూడా చాలామంది నాగుల చవితికి ఇక్కడికి వస్తారండి పాలు పోయడానికి. వెనకాలే ఉంటుంది అమ్మవారి విగ్రహం ముందుంటే వెనకాల మొత్తం పుట్ట ఇవన్నీ చూసారా. ఎంతమంది బోనాలు తీయడం కానీ, పండుగలు చేయడం కానీ, పట్నాలు వేయడం కానీ అదంతా ఉంటుంది. చాలా బిజీగా ఉంటుంది. గురువారము, మంగళవారము, ఆదివారం వచ్చిందంటే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ వెనకాల సైడ్ పుట్టలోనే అందరూ నాగుల చవితికి కూడా పాలు పోయడం జరుగుతుంది. ఇక్కడ మేము ప్రదర్శనలు చేస్తూ ఉన్నాము. చాలా మంచి తల్లండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, మీ
సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇది అమ్మవారి అల్లుబండ అంటారు. ఇక్కడ అమ్మవారి అల్లుబండ. సో మా అందరి ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు దేవత దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ అందరము దర్శనం చేసుకోవడము, కొబ్బరికాయలు కొట్టడము, అమ్మవారిని అలంకరించే ఉంటారండి. చూడండి, మార్నింగ్ రాగానే అక్కడ అమ్మవారిని అలంకరించేస్తారు ఆల్రెడీ డైలీ. ఇక్కడ మేము పూలు, అమ్మవారికి ప్రసాదము, నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలు కొట్టేస్తున్నాం. ఇదే అండి మా చిట్టి గ్యాంగ్, స్వీటెస్ట్ గ్యాంగ్. ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అప్పుడప్పుడు టెంపుల్స్ వెళ్తే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా. ఫ్రెండ్స్తో కాకపోయినా సరే మనం పర్సనల్గా అయినా సరే టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు తెలియని ఒక పాజిటివ్నెస్ అనేది కలుగుతుంది. చూడండి, మా తల్లి దర్శనం మీరు కూడా అందరూ చేసుకోండి. ఈవిడే మా నిజాంపేట ఎల్లమ్మ తల్లి. ముద్దుగా బంగారు తల్లిని కూడా పిలుచుకుంటాము. ఎందుకంటే ఆ తల్లి మనం అడిగిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది కాబట్టి. ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టడము అవన్నీ అయిపోయిన తర్వాత చూడండి, మా ఫ్రెండ్ ఇక్కడ కొబ్బరి నీళ్ళు డైరెక్ట్ కొబ్బరికాయ స్లైడర్ తాగేస్తుంది. అలా చిన్న చిన్న మెమోరీస్, ఫన్నీ మెమోరీస్ అన్నీ కొన్ని క్యాప్చర్ చేసుకొని అందరం కలిసి ప్రసాదం తీసుకొని సరదాగా మాట్లాడుకొని కూర్చుంటున్నాము మాట్లాడుకుంటూ. కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నామండి ఇంటికి. సో వెళ్ళే దారిలో మళ్ళీ ఒకసారి ఫోటోస్ తీయాలనిపించి అందరం ఫోటోస్ దిగాము. కాసేపు ఒక చిన్న రీల్ కూడా ట్రై చేసాము మెమొరీలా అని చెప్పేసి. చిన్నగా అలా ఒక చిన్న మెమొరీ క్రియేట్ చేసేసుకొని తర్వాత అందరం ఇంటికి వెళ్ళిపోయామండి. వీడియో లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి. ఫేస్లు ఎట్లా పెడతారా? డాన్స్ చేసిన ఫేసులు పెట్టారా? ఫ్రెండ్స్తో ఇలా కలిసి చిన్న చిన్న ప్లానింగ్స్ చేసుకుంటే మనకు కూడా చిన్న మెమరీస్ ఉంటాయి కదా. ఫ్యామిలీస్ కూడా ఇంపార్టెంట్. ఫ్యామిలీస్ తర్వాత అందరం థ్యాంక్ యూ అండి అందరికీ.